హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఏ రామ్. మనం పొద్దు మాట్లాడుకుంటున్నాం ద గ్రేట్ ప్లేయర్ బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ తరపున అతను ఆల్ ఫార్మర్స్కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. టెస్ట్లో లాస్ట్ న్యూజిలాండ్తో జరిగే థర్డ్ టెస్ట్లో తన రిటైర్మెంట్ అయితే అయిపోయిన తర్వాత ఇచ్చేశాడు తను. చాలా కొంతమంది ప్లేయర్లు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఆల్రౌండర్స్లలో ఒక ద బెస్ట్ ఆల్రౌండర్ల టెస్ట్లలో అలాంటి ప్లేయర్ బెన్ స్టోక్స్ ఓకే, తనకు రిటైర్మెంట్ ఇవ్వడం చాలా బాధగా ఉంది. అది కూడా ఇంకో విషయం ఏంటంటే తన ఏజ్ కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 35 ఏజ్ ఉంది. అలాగే తర్వాత చూసుకుంటే తన కొంచెం డిప్రెషన్లో ఉండడం, తన పైన జరిగిన ఆ డ్రింకింగ్ విషయంలో కానీ బార్లో ఆ విషయాలు కానీ దానివల్ల తను కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డం కానీ ఫ్యామిలీ తరపున చూసుకొని తర్వాత అలాగే కెరీర్ బాగుంది. తర్వాత ఇప్పట్లో ఎందుకు తను ఒక టైంలో అడిగితే నీకు ఇష్టమైన ఏ దాంట్లో నీకు ఎక్కువ ఇష్టము, T20నా, వన్డేసా, టెస్ట్ అంటే తను నాకు మొత్తం టెస్టే అని చెప్పి చాలా వరకు మన ఐపీఎల్ మ్యాచెస్లో కూడా చాలాసార్లు ఆడకుండా తను టెస్ట్ కోసం అని చెప్పి మ్యాచెస్ కూడా ఆడకుండా టెస్ట్కు ఆడాడు. అంత ఇష్టం తనకి. అలాంటి ప్లేయర్ కొంతమంది పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు, వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తే ఏంటబ్బా అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేసారా అనిపిస్తుంది. ఒక కోహ్లీ కానీ, తర్వాత ఒక ధోని కానీ, రోహిత్ శర్మ, అలాగే సచిన్ కానీ, తర్వాత మన రీసెంట్గానే కేన్ విలియమ్సన్ కానీ, బెన్ స్టోక్స్, ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేసినప్పుడు అనిపిస్తుంది ఏంటబ్బా వీళ్ళు ఎంత తొందరగా రిటైర్మెంట్ ఇచ్చేసాడని. ఒకటి తను ఎక్కడైనా చూడండి మన ఇండియాలో మన వాళ్ళని రిటైర్డ్ ఇప్పిస్తారు, కానీ బయట అట్లా లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏజ్ని బట్టి వాళ్ళు చాలు అనుకొని వాళ్ళు ఏ టైంలో అని అనుకుంటే వాళ్ళు ఆ టైంలో వెళ్ళిపోతుంటారు. మన ఇండియాలో మాత్రం మన వాళ్ళు ఆటోమేటిక్గా మన వాళ్ళని తప్పిస్తారు. ఓకే, తన చూసుకుంటే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆడిన లాస్ట్ టెస్ట్లో తనకు టెస్ట్ కూడా రిటైర్మెంట్ చేశాడు. అలాగే తన స్టాట్స్ అయితే వరల్డ్ కప్ అయితే రెండు గెలిపించాడు తను. 2019లో కప్ అయితే గెలిపించాడు న్యూజిలాండ్ పైన ఫైనల్స్లో. అది కొంచెము కాన్ఫిడెంట్గా జరిగింది. తను లాస్ట్లో ఉండి 50 రన్స్ చేసి అప్పుడు తను ఆ మ్యాచ్లో అయితే గెలిపించాడు. అదొక చిన్న సంఘటన జరిగింది, కానీ తనైతే 2019లో వాళ్ళకైతే కప్పునైతే గెలిపించాడు. అలాగే 2022లో T20 వరల్డ్ కప్ కూడా తను గెలిపించాడు. అదైతే చాలా దూరం, అది పాకిస్తాన్తో 135 ఎంతనో, అంతకుమించి ఎక్కువ చేయలేదు. జస్ట్ 135 136 రన్స్ చేస్తే ఆ మ్యాచ్లో కూడా బెన్ స్టోక్స్ 50 రన్స్ వేశాడు. ఆ మ్యాచ్లో కూడా తను 50 రన్స్ వేశాడు. ఆ మ్యాచ్ మొత్తంలో తను ఒక్కడు మాత్రమే 50 రన్స్ వేశాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. అక్కడ ఆ మ్యాచ్ కూడా బెన్ స్టోక్స్ అయితే కెప్టెన్గా గెలిపించాడు. అలాగే తన స్టాట్స్ చూసుకుంటే మరీ పెద్దగా అయితే ఏముండవు, కానీ తను ఎబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే తను టెస్ట్లలో చూసుకుంటే 7,243 రన్స్ చేశాడు. అలాగే తను 251 వికెట్స్ కూడా తీశాడు. చాలా బౌలింగ్ అని తను ఎఫర్ట్స్ ఫుల్ పెట్టేశాడు. బాడీ గీడి ఏం అనేది చూసుకుని తను చాలా ఇంజురీస్ కూడా అయ్యాయి తనకి. ఓన్లీ గేమ్ కైనా ఉంటుంది తప్పక వేరే విషయాలు అయితే ఏమి బాడీ ఫిట్నెస్, బాడీ ఇవి దెబ్బలతో ఏవి అయితే ఉండవు తనకి. అలాగే ఆల్రౌండర్స్ అంటే ఆటోమేటిక్గా అలానే ఉంటుంది, వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. మన హార్దిక్ పాండ్యాని చూసినా కానీ హార్దిక్ పాండ్యా కూడా అలానే, హర్షిత్ రాణా, వీళ్ళు మొత్తం ఎఫర్ట్స్ అనేది పెడతారు. దానివల్ల ఇంజురీస్ కూడా ఎక్కువ అవుతాయి వీళ్ళకి. అలాగే తన వన్డే కానీ T20s కానీ తన రన్స్ మరీ ఎక్కువ అయితే లేవు. తను వన్డేస్లో అయితే జస్ట్ 3,463 రన్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే వికెట్స్ అయితే 74 వికెట్స్ ఉన్నాయి వన్డేస్లో. T20లో అయితే మరీ దారుణమైన, తను T20s ఎక్కువ ఆడలేదు, జస్ట్ 585 రన్స్ మాత్రమే ఉన్నాయి. 26 వికెట్స్ ఉన్నాయి తనకి T20లలో. అలాగే చూసుకుంటే తను ఐపీఎల్ కూడా ఆడాడు. మనకు ఐపీఎల్లో కూడా చెన్నై తరపున, ఆర్ఆర్ తరపున, ఇంకా వేరే కొన్ని టీంల తరపున కూడా ఆడారు. ఒక సీజన్లో అయితే చెన్నై వాళ్ళు 2016లోనే ఎప్పుడు అనుకుంటాను, తనకి అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 16 crores పెట్టి తన్ని తీసుకున్నారు, బెన్ స్టోక్స్ని ఒక సీజన్లో చెన్నై వాళ్ళు. ఆర్ఆర్ కూడా తను ఆడినాడు, ఆర్ఆర్లో కూడా తను ఆడాడు. అలాగే ఇప్పుడు కూడా తను చెప్పాడు, ఇంకా నేను ఇలాంటి సిరీసెస్ ఆడతాను, బయటివి లీగ్స్ ఆడతానని చెప్పి తను చేశాడు. మేబీ 27 వరల్డ్ కప్లో 27 ఐపీఎల్లో తన్ని చూడొచ్చు అనుకుంటున్నాను. మేబీ చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో. అలాగే తను ఆడిన లాస్ట్ మ్యాచ్లో అయితే
చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు తను. బౌలింగ్‌లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే 21 ఓవర్స్ వేసి 3 మేడిన్స్ వేశాడు. 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీశాడు తను. అలాగే బ్యాటింగ్‌లో అయితే పెద్దగా అయితే ఏం ఆడలేదు. 33 బాల్స్‌లో జస్ట్ 15 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా 25 ఓవర్స్ వేస్తే దాంట్లో 5 ఓవర్స్ మేడిన్ ఉన్నాయి. అలాగే తర్వాత తను 49 రన్స్ ఇచ్చాడు. అలాగే 2 వికెట్లు కూడా తీశాడు. లాస్ట్ మ్యాచ్‌లో తను ఓపెనింగ్‌కి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో తనైతే జస్ట్ 20 బాల్స్ ఆడి 30 రన్స్ వేశాడు. దాంట్లో 2 సిక్స్‌లు 2 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 150 ఉంది. తనైతే రిటైర్మెంట్ ఇచ్చేశాడు అన్ని ఫార్మాట్స్‌కి. టీ20కి, వన్‌డేకి ఎప్పుడో ఇచ్చేశాడు. ఇప్పుడు తను ఆడేది ఒకే ఒక ఫార్మాట్, అది కూడా టెస్ట్. ఆ టెస్ట్‌కి కూడా తను రిటైర్మెంట్ ఇచ్చేశాడు. మేబీ తనకు మన రీసెంట్‌గా జరిగిన ఆ విషయం కానీ, అలాగే తను ఒక టెస్ట్‌కి తనకు బ్యాన్ ఇచ్చి ఒక టెస్ట్ అయితే సెకండ్ టెస్ట్ అయితే తను లేడు. అది కానీ తర్వాత ఇంకా ఏ రీజన్స్ తను ఎందుకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే ఏ రీజన్స్ తను మొన్న జరిగిన డ్రింకింగ్ విషయంలో, ఆ విషయాలలో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంతకుముందు కూడా కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అవన్నీ పెట్టుకొని తనంతకు తను ఈజీగా ఎందుకు ఇంకా అని పక్కకి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఓకే, ఎనీవేస్ బెన్ స్టోక్స్ అయితే రిటైర్మెంట్ అయితే ఇచ్చేశాడు. ఇంకా అన్ని ఫార్మాట్స్‌కి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చి ఆడతాడని అయితే అనుకోవడం లేదు. చూద్దాం, మేబీ టెస్ట్ ఉండింటే బాగుండు అనిపిస్తుంది. టెస్ట్ ఛాంపియన్స్‌కి ఉండింటే బాగుండదు అనిపిస్తుంది. కానీ మేబీ తను ఏమనుకుంటున్నాడు, తను రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఓకే, చూద్దాం. అంతకుముందు విరాట్ కోహ్లీ కూడా అన్నాడు 10,000 రన్స్ టెస్ట్‌లో నేను చేయాలని అనుకుంటున్నాడు. కానీ తను కూడా జస్ట్ 9,237కో ఎన్నో చేశాడంతే. తను కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. అనుకుంటారు కొన్ని, కానీ కావు కొన్ని. చూద్దాం, తనైతే బెన్ స్టోక్స్ అయితే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇంకా మేబీ ఐపీఎల్స్ తర్వాత మిగతా లీగ్లలో ఆడతానని చెప్పాడు తను. మేబీ ఆ లీగ్స్లలో కూడా మనము ముందుగా ఇంకా తనని చూడొచ్చు. తనైతే బెన్ స్టోక్స్ అయితే ఒక కెరీర్కి ఎండ్ కార్డ్ అయితే ఇచ్చేసాడు తను. ఇంకా చూసాం, తను ఇంకా మనం చూడాలనుకుంటే మామూలు లీగ్స్లలో అందు చూస్తూ ఉంటాం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఇంగ్లాండ్ 2 కప్స్ ఆర్ ఎనీ టీమ్. ఎప్పుడు ఆడినా కానీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టిన బెన్ స్టోక్స్, హ్యాపీ రిటైర్మెంట్ ఫర్ యూ. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. అలాగే ఒక లైక్ చేయండి మీకు ఎక్కడ వీడియో నచ్చినా కానీ. అలాగే ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా? మీరు చేసే ప్రతి లైక్, కామెంటు మనకనేది ఇంకా బూస్ట్ చేస్తుంది. ఇంకా మనం కొత్తగా తెలుసుకోవాలంటే కూడా తెలుసుకుంటూ ఉంటాం, ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.